అల్లుడు శివుడిని ఆహ్వానించలేదు. దీంతో సతీదేవి చిన్నబుచ్చుకున్నప్పటికీ తండ్రి పైన పుట్టింటి పైన మమకారంతో శివుడి అభిష్టానికి వ్యతిరేకంగా ఈ యాగానికి వెళ్లేందుకు సిద్ధమైంది. దక్షుడు తన భర్త శివుణ్ణి దూషించు నన్ను ఏమీ ప్రజాపతి, నేను ఆదిశక్తిని, ఈ సకల విశ్వ సంచారంలో గల ఏకైక శక్తిని. విష్ణువు సుదర్శన చక్రాన్ని, మహాదేవుడి త్రిశూలాన్ని నేను మానవ కళ్యాణార్థం మహాదేవుడితో ఏకమయ్యే నిమిత్తం ఇచ్చా కుమార్తెగా జన్మించాను. అయితే నువ్వు నన్ను గుర్తించలేక నీ అహంకారానికి వసుడవై మహాదేవుని అవమానాల పాలు చేశావు. నేను తక్షణమే నిన్ను చేయగలను. కానీ నువ్వు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రివి. ఈ దేహంతో పితృహత్యా పాతకానికి పాల్పడి నేను కర్మబంధంలో బంధించబడదలుచుకోలేదు. నా మహాదేవులకు నమస్కరిస్తూ యోగ శక్తితో నాలో అంతర్లీనమైన అగ్నితో ఈ శరీరాన్ని భస్మం చేస్తున్నాను. ప్రాణాలకు ముక్తి కలిగించా దక్షుడికి. శివుడి రుద్ర తాండవానికి నిలువెల్లా వణికిన ప్రజలు, ఋషులు, దేవతలు ఆ తాండవానికి తెరదించాలంటూ విష్ణుమూర్తి శరణు వేడారు. సతీదేవి మృతదేహమే శివుడి ఆగ్రహానికి కారణమని భావించిన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ మృతదేహాన్ని ఖండాలుగా నరికివేశాడు. ఈ శరీర భాగాలు భారత్, శ్రీలంకలోని వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. ఈ ప్రదేశాలే శక్తి పీఠాలుగా మారాయి. రెండు దేశాల్లోనూ ఉన్న ఈ 18 ప్రదేశాలను అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుస్తున్నారు. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రచుంబి శృంఖలాదేవి, చాముండి క్రౌచపట్టణి, అనంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కోల్హాపురే మహాలక్ష్మి, బహూర్యే ఏక వీరిక, ఉజ్జయిన్యాం మహంకాళి, పీఠికాయం పురుహూతిక, ఓఢ్యాయం గిరిజాదేవి, మాణిక్యాదక్ష వాటికి, హరిక్షేత్ర కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి.